प्रपंच कंपटीशन लो दुनिया की सारी जो जितनी भी जो चुनौतियाँ उन चुनौतियों का सामना हम लोग कर सकते हैं, उन्हें चुनौतियों का सामना करना मुश्किल हो जाता है। उन चुनौतियों का सामना करने वाला ज्ञान भी हमारे पास तो और जो है आध्यात्मिक विज्ञान भी इतना बड़ा हो कि एक इंसान के नाते जो एक मार्गदर्शन कर सके, एक ऊंचे समाज का निर्माण कर सके। और वो क्षमता वैदिक शास्त्रों के अलावा, वेदों के अलावा और उसको आगे ले जाने की सही जो क्षमता और दिशा वो आर्य समाज के अतिरिक्त और किसी विद्वानों में जाने चाहिए। हो सकता है दूसरे लोग हमको सहयोग से असिस्ट करें, लेकिन जो है इस राजनीतिक व्यवस्था को बदले बिना इस समाज में जितना विषैला वातावरण फैला हुआ है, मैं एक छोटे से अनुभव के आधार पर నేను చెప్పదలుచుకున్నాను। మీకు అందరికీ అనుభవమే। దాదాపుగా నేటి రాజకీయాలు జనాన్ని కరప్ట్ చేసి పడేది। आज की राजनीति ने सारी जनता को भी करप्ट कर दिया है, खुद करप्ट है। अपने करप्शन को बचाए रखने के लिए करोड़ों लाखों करोड़ के करप्शन को बचाए रखने के लिए जनता को भी करप्ट किया है। इसलिए एक बहुत बड़ी जिम्मेदारी हम इस विद्यालय को चलाते हुए आर्य समाजी अपने कंधों पर लेने की जरूरत है। इस बात को मैं कहते हुए मुझे जो अवसर प्रदान किया गया మీకు అందరికీ ధన్యవాదాలు చెప్తూ ఉన్నాయి। దయచేసి మీరు దీన్ని త్వరగా నిర్ణయించి ఒక కమిటీ పెట్టి మీరు ఈ ప్రతి నెల వచ్చినటువంటి ఆదాయాన్ని ఇన్ని గురుకులాలు మన ఆంధ్రప్రదేశంలో నడుస్తున్నాయి, ఇన్ని కోశాలు నడుస్తున్నాయి, తప్పకుండా మీరు వాటికి మీరు ఇస్తేనే మీరు ఈ విధంగా సంస్థని హైదరాబాద్లో కానీ ఎక్కడ నడిపించుకోవచ్చు అనేటువంటి ఒక ఉద్ఘోషణ చేసినట్టయితే లోపల వచ్చిన ప్రేరణ సత్యమే దీన్ని మీరు ఫాలో అవుతారని కోరుతున్నాను। ఇప్పుడు ఇక మన జరుగుతుందో అలాగే నిరంతర స్రవంతిగా జరగాలి। ఇప్పుడు చాలా ఆర్య సమాజంలో పురోహితులు లేరు। మరి గురుకులాల నుంచి వేదాధ్యయనం చేసినటువంటి బ్రహ్మచారులు చాలా మంది బయట ఉన్నారు। మరి వారు బయటికి వచ్చిన తర్వాత వారికి కావాల్సినటువంటి వాతావరణం కావాలంటే కేవలం ఒక ఆర్య సమాజం తప్ప ఇంకది లేదు। మరి అలాంటప్పుడు ఒక్కొక్క ఆర్య సమాజము దాని గురించి మనం అందరం ఆలోచించాలి। కాబట్టి ఏ విధంగా అయితే అక్కయ్య గారు కోరినారో వారు ఈ ఆంధ్రప్రదేశానికి ప్రధాని కాబట్టి వారిని మేము ప్రార్థిస్తున్నాం ఏంటంటే ఒకసారి మీరు ఈ ఆర్య సమాజాలన్నింటినీ అనుసంధానం చేయండి, అలాగే గురుకులాలన్నింటి కూడా అనుసంధానం చేయండి। గురుకులాలన్నింటి అనుసంధానం చేసినప్పుడు గురుకుల బ్రహ్మచారులు బయటికి వెళ్ళిన తర్వాత అయోమయ పరిస్థితులు ఉండరు, వారు కావాల్సినటువంటి వాదన దొరుకుతుంది। కాబట్టి దీని గురించి మీరు ఆలోచిస్తారని మేము మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాము। ఈ గురుకులానికి సహాయం చేస్తున్న వారిలో ఇప్పుడు శ్రీ పశుపర్తి వెంకటేశ్వరరావు గారు పెద్దపల్లి నుంచి విచ్చేశారు। వీరు సంవత్సరానికి 36,000 ఇస్తారని వారు వాగ్దానం చేశారు। ప్రస్తుతం 3,000 రూపాయలు వారు ఉన్నవి కాబట్టి ఆ 3,000 రూపాయలు ఇస్తున్నారు। ఒకవేళ 36,000 ఉంటే 30,000 ఇచ్చేవారు। వారికి చాలా చాలా ధన్యవాదములు। అలాగే श्रीमान गोवर्धन भाई जी जो हैदराबाद से आए हुए हैं, उन्होंने वे आर्य समाज के आर्य आर्ष गुरुकुल न्यास के जो गौरवाध्यक्ष हैं, ये 20-21 हजार दान के रूप में और 10,000 रुपए अपने अध्यक्ष को समर्पित करें। भारत माता की, भारत माता की, वैदिक धर्म की, वंदे वंदे। ఉపనయన సంస్కారం ముందపై ఇంకేం వారు స్వీకరించారు। భవిష్యత్తులో వీరికి పెరిగిన తర్వాత ఈ 3 దినాల వారికి గుర్తుండిపోతాయి। ఇవన్నీ మీకు స్వీట్ మెమోరీస్ అన్నమాట। అలాగే వీరితో పాటు పిల్లల తల్లిదండ్రులు కూడా ఇవన్నీ గమనిస్తూ ఉన్నారు కాబట్టి వారిలో ఒకరిద్దరు ఇక్కడికి వచ్చి వారి అనుభవాలు కూడా తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను। అన్ని రకాలుగా సహకరించినటువంటి వారి ఒక ముగ్గురి సన్మానం ఉంటుంది। వారిలో ధర్మవీర్ గారు, నాగరాజు గారు రండి, మీరు అనుభవాలు అభిప్రాయాలు కూడా తెలియజేస్తారు।
स्वस्ति न इंद्रो वृद्धश्रवाः स्वस्ति न पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमि स्वस्ति नो बृहस्पतिर्दधातु। కార్యం ఉంది కాబట్టి వారు బయలుదేరుతారు కాబట్టి వారికి సన్మానము బ్రహ్మ మహావిద్యాలయం నుంచి చేస్తున్నాము. ఈ యొక్క కరతలం గట్టిగా చప్పట్లతో వారికి సన్మానం మనమందరం చేద్దాం. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. శక్తి సామర్థ్యం ఒక బ్రహ్మచర్యకి ఉంది. చూడండి, రామ్దేవ్ బాబా గారు ఈరోజు దేశాన్ని ప్రపంచంలో అందరికీ లక్షలాది మందిలో ఒకరిగా గుర్తింపు ఉన్నారు. ఎందుకంటే వారు బ్రహ్మచారిగా ఉండి వారు అనుకున్న వారు ఏదైతే అనుకున్న శక్తి సామర్థ్యం వాళ్ళ లోపల ఉన్నాయి కాబట్టి వారు దేశానికి ప్రపంచానికి చెప్తున్నారు. అలాంటిది మన స్వామీజీ కూడా చూడండి, బ్రహ్మచారిగా ఉండి తన సేవలను జీవిత ఆశయం ఏదైతే ఉందో పిల్లలు కూడా బ్రహ్మచారిగా ఉండి ఇక్కడ విద్యను అభ్యసిస్తూ వారి జీవితంలో ఏదై అనుకుంటున్నారో, వారు ఏం సాధించాలనుకుంటున్నారో, వారి జీవితంలో ఏది ముందుకు తీసుకెళ్ళాలనుకుంటున్నారో ఈ బ్రహ్మచారి ద్వారా సాధ్యమవుతుందని. అలాగే ఒక గుప్తదానం వచ్చింది 3,500 రూపాయలు. వారు కూడా మన ఈ బ్రాహ్మ మహావిద్యాలయానికి వారు గుప్తదానం చేశారు. వీరు ఈ భవనం యొక్క ఇంజనీర్ గారు. వారు చెప్పవలసిందిగా కోరుతున్నాం. పూజ్య గురుదేవులు మరియు దేశ ప్రధానికంగా ఉండాలన్నటువంటి భావన కలిగినటువంటి వాళ్ళు. అలాగే ఈ జరుగుతుందా ఈ దేశంలో అని ఒక్కసారి ఆలోచిస్తే మన ఇంట్లో మన పిల్లవాడు కూడా మన వేదాన్ని వినటం లేదు. ఈ పరిస్థితి మన అందరికీ అనుభవం ఉన్నటువంటిది. అయితే ఈ పరిస్థితి ఎలా పోవాలి అన్నటువంటి విషయాన్ని కూడా మనం అందరం కూడా చాలా రోజుల నుంచి ఆలోచిస్తూ ఉంటాం. మా పిల్లవాడు ఈ విద్యతో పాటు ఆధునిక విద్య కూడా వచ్చినట్టే బాగుండే. అయితే అలాంటి విద్యాలయాలు లేక ఈ కొరత ఆర్య సమాజంలో అత్యధికంగా ఉంది. మిగతా సంస్థలు అరవింద కానీ వాళ్ళు కానీ చాలా మంది చాలా చేస్తూ ఉన్నారు. కానీ ముఖ్యంగా ఆర్య సమాజంలో ఇలాంటి విద్యాలయము లేకుండే. అలాంటి విద్యాలయం లేనట్టు స్వామీజీ గారు చాలా రోజుల నుంచి ఈ ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాళ్ళు పుస్తకాలు రాయడము. ఈనాడు మనవాడు కలెక్టర్ లేడు, ఒక సమస్య వస్తే కలెక్టర్ పోతే అక్కడ ఎవడో కృష్ణుడో ఇంకోరో మన భావాలు లేనటువంటి వ్యక్తి ఉంటారు. కాబట్టి ఏ ఆఫీసుకు పోయినా ఎక్కడ పోయినా మనకి ఈ సమస్య ఎదురవుతూ ఉన్నది. మన భావన కానీ మన భావాన్ని ఏమాత్రం కూడా అభిమానించే వాళ్ళు కానీ ప్రేమించే వాళ్ళు కానీ దాన్ని అవును కదా వీళ్ళు అంటున్నటువంటి భావన లేకుండా ఈ పరిస్థితి ఉంది. ఈ పరిస్థితి నుంచి మనం ఎలా ఎదగాలి అంటే ఆధ్యాత్మిక విద్యతో పాటు ఈ విద్య కూడా ఉండాలన్న ఒక భావన చాలా రోజుల నుంచి స్వామీజీ గారు ఈ రెండు విషయాలు కలిసినటువంటి ఒక భావంతో ఉన్నటువంటి ఒక విద్యాలయాన్ని స్థాపిస్తే మన పిల్లలు అందులో చదువుకున్నట్టయితే ఇలాగే దేశాలంతా కూడా వ్యాపించినట్టయితే మనవాడు ప్రతి చోట ఆఫీసులు ఉంటాడు, మనవాడు ప్రతి చోట ఉన్నట్టయితే ఆ భావన జరుగుతుందని. వేదం రక్షించబడాలి అంటే వేదం రక్షించడానికి ఉన్నటువంటి వ్యక్తులు కావాలి. వేదం రక్షించడానికి వ్యక్తులు లేనప్పుడు వేదం ఎలా రక్షించబడుతుంది? వేదం ఒక పుస్తకం, దాన్ని రక్షించేవాడు కావాలి. కాబట్టి ఆ రక్షించడానికి వ్యక్తుల నిర్మాణం జరగాలని ఆ నిర్మాణానికి ఈ విద్యాలయాన్ని స్వామీజీ గారు అతి కష్టాలు వచ్చినా ఎన్నో రకాల ఆబ్జెక్షన్స్ వచ్చినా వాటిని అది నిజంగా ఇది సంతోషకరమైనటువంటి విషయం. దీనిని మనం అందరం ప్రోత్సహించాలంటే ఒక భావన మనకు కలుగుతుంది. అయితే ఇక్కడ వచ్చినటువంటి పిల్లలు భవిష్యత్తులో నిజంగా చదువుకొని పెద్దవాళ్ళు కాగలుగుతారా అనే ఒక అనుమానం చాలా మందికి ఉంటుంటది. ఒకటండి, స్వామీజీ గారు ఒక ఉద్దేశంతో ఒక పనిని మొదలుపెట్టాడు. ఆ పనిని స్వామీజీ ఒక్కడు మాట్లాడితే, నేను ఇంతకు ముందు కూడా సభల్లో చాలా మంది అది ఇది మాట్లాడినప్పుడు నేను చెప్పా, స్వామీజీ ఒక్కడే దీనికి బాధ్యుడు కాదు. స్వామీజీ పనిని తీసుకున్నాడు, ఒక లక్ష్యం ఒక ధ్యేయాన్ని మన ముందు పెట్టాడు. ఆ పని నిర్విరామంగా కొనసాగాలి అంటే స్వామీజీకి మనం చేయుత ఇవ్వాలి, మనం వారికి పిల్లల్ని ఇవ్వాలి, ధనాన్ని ఇవ్వాలి, సహాయాన్ని ఇవ్వాలి, విద్యార్థులను ఇవ్వడమే కాకుండా అధ్యాపకులను ఇవ్వాలి. నిజంగా రిటైర్ అయినటువంటి వ్యక్తులు ఎవరైనా చేయగలిగితే సేవ చేయగలగాలి. అప్పుడే స్వామీజీ లక్ష్యం నెరవేరుతుంది. కానీ కేవలం స్వామీజీ ఒక్కడే దీన్ని నిర్వహించాలి, అది ఫెయిల్ అయిపోయింది అంటే స్వామీజీ దానికి బాధ్యుడు కాదు. దీనికి ఉన్నటువంటి మూల స్తంభాలకు ఉన్నటువంటి ప్రతి ఆర్య సమాజీయుడు, ఈ భావన కలిగినటువంటి ప్రతి వ్యక్తి కూడా
దానికి నిబద్ధత లేకపోతే అది తప్పకుండా ఫెయిల్ అవుతుంది. స్వామీజీ ఏం చేయలేడు, స్వామీజీ కన్నా కూడా ఇంకో గొప్ప వ్యక్తి వచ్చినా కూడా దాన్ని నిర్వహించలేడు. అది నిర్వహించబడాలంటే మన అందరం కూడా దానికి త్యాగంతో తపస్సుతో ఆ పని చేయాలి. ఒక గురుకులం నడుస్తుందంటే గురుకులంలో ఒక ఆచార్యుడు కూర్చున్నంత మాత్రం గురుకులం నడవదు. అక్కడ విద్యార్థులు రావాలి, చెప్పే వాళ్ళు ఉండాలి, పిల్లలు పంపించవచ్చు నిష్టంగా ఉండాలి. ఆచార్యులు పెట్టే నియమ నిబంధనలు తల్లిదండ్రులు కూడా సహకరించారించినట్లయితే స్వామీజీ ఒక్కరు ఎందుకు ధైర్యం చేసినంటే స్వామీజీ ఈ పని పెట్టుకుంటే మనందరి మీద ఒక నమ్మకంతో ఒక బాధ్యతతో వీళ్ళందరూ నా వాళ్ళు వీళ్ళందరూ సహకరిస్తున్నారు ఒక భావంతో వారి పని మొదలు పెట్టారు. కాబట్టి వారు చేసిన ఈ పనికి ఒక మంచిది అనుకున్నట్టయితే వీరందరం కూడా మనం సహకరించి వారికి చేతనిచ్చినట్టయితే ఇది నిరంతరంగా కొనసాగుతుంది, ఇది పైకి ఎదుగుతుంది. కాబట్టి ఇలాంటి విషయాలు ఇప్పుడైనా మేము రాజస్థాన్లో కూడా పెడతామని ఇలాగే చాలా మంది పెడుతూ ఉంటారు. కాబట్టి మీరు కూడా ఈ స్వామీజీ యొక్క కార్యాన్ని నిష్ఫలం కాకుండా పూర్తి ఫలితాన్ని 3 పూలు ఆకాయంగా వికసించేటట్టు మనం అందరం చేయాల్సిన బాధ్యత ఉందని, అలాంటి శక్తిని మనందరికీ ఇచ్చి భగవంతుడు మనందరం స్వామీజీకి సహకరించి ఈ విద్యాలయం ముందుకు పోయేటట్టు ప్రేరేపించాలని అందరినీ కోరుతూ విరమిస్తున్నాను. ఓం. यहाँ पर जो मैं खड़ी हूँ भैया, आपके लिए विशेष रूप से परिचय दे रही हूँ. जो भी मैं हूँ आज ये स्वामी जी की देन है. उतरश्चोपासते त्वया मेथाग्नं करो. వేదికను అలంకరించినటువంటి పెద్దలు, కార్యక్రమానికి వచ్చినటువంటి పెద్దలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ, ఇక చదవడం కాకుండా నాకు ఇక్కడ ముఖ్యంగా ఏమనిపించింది అంటే స్వామీజీ ఒక 30 సంవత్సరాల నుంచి వేరొక పక్షంలో ఆలోచించారు. 30 సంవత్సరాల తర్వాత ఆ పక్షం అంటే ఆ మార్గంలో జనాలకు అంత మనం దగ్గరలో వెళ్ళలేకపోతున్నాము అనేటువంటి ఆలోచన చేత రెండవ మార్గాన్ని కూడా నడిపిస్తున్నాయో ఆ సంస్థలో అంతమంది విద్యార్థులు లేరు. ఉత్తర భారతంలో డిఏవి స్కూల్స్ బాగా ప్రసిద్ధి చెందినటువంటివి హైదరాబాద్ లో కూడా ఉన్నాయి. అయితే నేను మీ అందరితో ఒకటే మనం ఏంటిదంటే మనం అందరం కూడా మహావిద్యాలయం అంటే మీకు దాన్ని డిగ్రీ కాలేజ్ అంటారు. ఇక్కడ ఒక మహావిద్యాలయం స్థాపించబడ్డది. ఆ మహావిద్యాలయం నుంచి బయటికి వెళ్లాల్సినటువంటి విద్యార్థులు ఎలా ఉండాలి అని అంటే ఇక్కడ నిరంతరంగా ఇప్పుడు ఒక రామయ్య చుక్క రామయ్య అని అంటున్నారు. అక్కడ 100 మంది అంటే 100 సీట్లకు 20,000 మంది విద్యార్థులు ఎంట్రన్స్ రాస్తున్నారు. అంటే ఒక 100 మంది విద్యార్థులు చేసుకోవడానికి 20,000 మంది విద్యార్థులు ఎంట్రన్స్ అంటే ఎగ్జామ్ రాస్తున్నారు. అంటే ఆ పరిస్థితి కూడా ఇక్కడ ఈ బ్రాహ్మణ మహావిద్యాలయం కూడా రావాలని నేను ఆకాంక్షిస్తున్నాను. ఎందుకంటే ఎప్పటి వరకైతే విద్యాలయంలో నిరంతరంగా ఒక పోటీతత్వం ఉండదు అప్పటి వరకు ఈ విద్యాలయం అనేటువంటి ముందు కొనసాగాలనేటువంటి చాలా కష్టంగా ఉంటుంది. అంటే నా ఉద్దేశం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లో కాదు ఏవైతే భారతదేశంలో ఉన్నటువంటి 29 రాష్ట్రాలు ఉన్నాయో అక్కడ ఈ విద్యార్థి ఎక్కడ వెళ్ళినా కూడా ఇతడు ఈ విద్యార్థి బ్రాహ్మణ మహావిద్యాలయానికి చెందినటువంటి విద్యార్థి అయినటువంటి పేరు ప్రతిష్టలు పొందాల్సినటువంటి ఈ విద్యాలయం ఆధారంగా కొనసాగాలని కోరుకుంటున్నాను. చివరిగా నాకు భద్రాలు ఒక శ్లోకం గుర్తొస్తున్నది చెప్పి ముగిస్తున్నాను. అయితే విద్య ఎలాంటిది ఉన్నది అంటే అనేకమైన వల్ల విద్యా భోగకరి యశస్సుకరి అని కూడా ఉంది. ఇప్పుడు మన యొక్క విద్యాలయం ముందు కొనసాగకపోవడానికి చాలా ఎలాంటివి అంటే భోగకరి యశః సుఖకరి 3 చాలా అరుదుగా ఉన్నాయి. మిగతా అన్ని ఉన్నాయి కానీ ఈ 3 కూడా మనము మన విద్యార్థులకు ఇచ్చినట్లయితే వాళ్ళు సమాజంలో నిలదొక్కుంటారు. చివరికి ఏంటంటే గట్టి మీద రాస్తాడు ఒక నీటి బిందువు అట బావుగా వేడెక్కినటువంటి పొలం పైన పడినప్పుడు తన అస్తిత్వాన్ని కోల్పోతుంది అట. అదే నీటి బిందువు ఒకవేళ ఆ తామరాకుపై పడ్డప్పుడు అది ముత్యంలాగా మెరుస్తూ ఉంటుందట. అదే నీటి బిందువు స్వాతి నక్షత్రంలోకి ఇలా ఆల్చిపడబడ్డట్లయితే అదేమైపోతుందండి ముత్యం అయిపోతుంది అండి. అదే విధంగా మన విద్యార్థులు మన అంటే తెలుగులో కానీ ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా ఒకవేళ బ్రాహ్మణ మహావిద్యాలయంలో వచ్చి పడినట్లయితే అంటే వాళ్ళు చేరినట్లయితే వాళ్ళు ఏమైపోతారు అంటే ముత్యాలుగా తయారై సమాజంలో ఈ మహావిద్యాలయం యొక్క పేరు ప్రదర్శన సర్వత్రా వ్యాపింపజేస్తారని చెప్తూ నేను ముగిస్తున్నాను. ఓం శం. భగవంతుణ్ణి చూస్తున్నాము కృష్ణుడి రూపంలో, అట్లాగే రాముడి రూపంలో. పరమాత్మని చూపించే వాళ్ళు ఇటువంటి గురువులే. కాబట్టి ఇప్పుడు భగవత్తుల్యులు స్వామీజీ వారు పరమాత్మ తుల్యులు అని చెప్పట్లేదు, నేను భగవంతుల్యులు. వారి యొక్క అమూల్యమైనటువంటి ఉపన్యాసాన్ని మీరందరూ కూడా శ్రద్ధగా వింటారని కోరుతున్నాను.
వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసా పరస్తాత్ తమేవ విదిత్వా మృత్యుమేతి నాన్యః పంథా విద్యతే యనాయ. ఓం శాంతి శాంతి శాంతి. శక్తి విద్యార్థి ఉదయం నుండి మీరు ఇక్కడ వినడం జరుగుతుంది. చాలాసేపు కూర్చోడం కఠినం కూడా, రుచికరమైన ఉపన్యాసం కూడా అరుచికరంగా మారిపోతుంది. నేను చెప్పక తప్పదు కాబట్టి కొన్ని నిమిషాలు చెప్పడానికి ప్రయత్నిస్తాను, అతి సంక్షిప్తంగా చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఒకసారి బ్రహ్మ ఆకాశవాణి నుండి సుభాష్ చంద్రబోసు వక్తవ్యం ఇచ్చినట్టుగా నేను పుస్తకాలు చదువుతున్నాను. దాంట్లో ఒక ప్రముఖమైన అంశాన్ని మీ ముందు ఉంచడానికి ప్రయత్నం చేస్తాను. వారు అన్నారా లేదా నాకు తెలియదు, పుస్తకాలు మాత్రం ఉన్నది. ఏమన్నారట, ఏది यदि संसार में से अमेरिका मिट जाएगा तो पूंजीवाद मिट जाएगा. रूस मिट जाएगा तो क्रूरता मिट जाएगी. जर्मन मिट जाएगा तो साम्राज्यवाद मिट जाएगा. और जापान मिट जाएगा तो देशभक्ति मिट जाएगी. इंग्लैंड मिट जाएगा तो सारी बदमाशी मिट जाएगी. फिर से कहता हूं, यदि इंग्लैंड मिट जाएगा तो सारी बदमाशी मिट जाएगी और भारत मिट जाएगा तो मानवता. ఇప్పుడు ఇంగ్లాండ్ ఈ ధరాదాంపై నుండి నశిస్తే సమస్త అనాచారము నశిస్తుంది అని దాని అభిప్రాయం. అయితే ఇప్పుడు మరి ఇంగ్లాండ్ ఎక్కడ ఉన్నదంటే, ఎక్కడ ఉంది ఇంగ్లాండ్? ఇంగ్లాండ్ ఎక్కడ ఉన్నది మీరు చెప్పండి, నేను మీ నోటి ద్వారా వినాలనుకుంటున్నాను. భారతదేశంలో ఉన్నది. ఎక్కడ ఉందంటే మొత్తం ప్రపంచంలో ఉన్నది. అది ఇంగ్లాండ్ కాకపోవచ్చు కానీ ఇంగ్లాండ్ యొక్క ఆత్మ. అయితే దాన్ని నశింపజేయాలంటే ఏం చేయాలి? దాన్ని నశింపజేయడానికి ఒకటే ఒక ఉపాయము, అది వేద విద్యల రక్షణ, వేద విద్యల ఆచరణ, అనుసరణ. నేను చాలా ఏళ్ల వరకు పరిశీలించి పరీక్షించి తెలుసుకున్న సత్యం చెప్తాను. వేద విద్యల గురించి చాలా మంది చాలా రకాలుగా చెప్పినారు. యోగిరాజ్ అరవింద్ ఏమంటే, ఇంతవరకు పాశ్చాత్యులు తెలుసుకోలేని విజ్ఞానము వేదములో ఇప్పటికీ ఉన్నది అని అన్నారు. నేను దాన్నే స్వయంగా సాక్షాత్ చూస్తున్నాను. ఒక ఉదాహరణ చెప్తాను. ఎవరో ఒకరు ఘట్టం చదివినాను. ఇంగ్లాండ్లో ఒక పుస్తకంలో కూర్చుండి ఈ పుస్తకం చూస్తున్నాడు. కదలడం లేదు, చూస్తున్నాడు పుస్తకాన్ని. ఆ తర్వాత ఆ చూసే వ్యక్తి భారతీయుడు కొన్నేళ్ల తర్వాత మళ్ళీ అదే పుస్తకాలను పోయినప్పుడు ఆ వ్యక్తి అదే విధంగా పుస్తకం పట్టుకొని కూర్చున్నాడు. ఈయనకు ఆశ్చర్యమైంది. మీరు కథలు వింటలేదు సుమా, యథార్థం చెప్తున్నాను. అదే ఆయన అడిగినాడు ఆశ్చర్యపడి, ఏమిటయా నేను ఇంత క్రితం కొన్నేళ్ల క్రితం వచ్చినప్పుడు అదే విధంగా కూర్చున్నావు, అదే విధంగా చదువుతున్నావు, కదలడం లేదు, మెదలడం లేదు, ఏం సంగతి అంటే, నేను 12 ఏళ్ల నుంచి పరిశోధన చేస్తున్నా. మీరు పిహెచ్డీ అంటారా? ఏం చేస్తానంటే, లక్ష్మణుడు సీత చుట్టూ గీత గీచి పొందాలి, గీత ఏమిటిదని చూస్తున్నా, ఇంకా అర్థమవుతుందని చెప్పిన. ఇక మనం ఏం చేస్తాం చెప్పండి. దాంట్లో ఒక విషయం చెప్తాను. అయస్కాంతము ఆకర్షణ విద్య.
దాని గురించి పుస్తకాల్లో బాహటంగా చెప్తున్నారు, నమ్ముతున్నారు, ఒప్పుకున్నారు. కానీ అసలు భూమిలో ఆకర్షణ శక్తి ఉన్నదని కనుక్కున్నది ఎవరంటే న్యూటన్. కాదని నేనంటే ఊహరు నమ్మరు. అయితే మరి న్యూటన్ ఎప్పుడు వాడు 350 ఎక్కువ. భాస్కరాచార్యుడు 863 క్రితం. తర్వాత వరాహమీరుడు 1500 సంవత్సరాల క్రితం వ్యక్తి. వాళ్ళ విషయం. మహర్షి పతంజలి నాకు తెలియదు ఎన్నింటి క్రితం, 5000 అందుకని. నేను పరిశీలించినాను. ఈనాటి వైజ్ఞానికులు ఏముంటుందంటే న్యూటన్ ఆకర్షణ సిద్ధాంతము పరీక్షణ కోటికి వచ్చిందా. ఎందుకంటే వాళ్ళు ఏమంటారంటే, నాకు తెలియదు ఆ విషయం, ఈ గోళాల మధ్యలో ఉండే స్థలము పెరుగుతుంది. న్యూటన్ ఆకర్షణ శక్తిని బట్టి చూస్తే దూరం పెరిగితే ఆకర్షణ తగ్గాలి, దూరం పెరిగితే ఆకర్షణ అంతే ఉన్నది. కాబట్టి దీన్ని మళ్ళీ పరీక్షించాలని వాళ్ళు అంటున్నారు. రెండోది విజ్ఞానం మన దేశంలో ఉండే, నాకు ఒక సందేహం ఉన్నది. ఈ భూమిలో ఆకర్షణ శక్తి ఉంటే ఒక పక్షి ఒక సేరు